సీనియర్ ఎన్టీఆర్ ముని మనవడు నందమూరి జానకి రామకుమారుడైన తారక రామారావు ఒక కొత్త సినిమాతో సినీ అరంగేట్రం చేశారు. ఎన్టీఆర్ ఘాట్లో జరిగిన సినిమా ప్రారంభ వేడుకల్లో నందమూరి కుటుంబం అంతా వచ్చి సినిమా టీంను విష్ చేశారు. తారక రామ్ను ముద్దుగా రామ్ అని పిలుస్తామని, నట విశ్వవిఖ్యాత మా నాన్న ఎన్టీఆర్ గారి లెగసీని హరికృష్ణ, బాలకృష్ణ తర్వాత తారక రామ్ జూనియర్ ఎన్టీఆర్ కంటిన్యూ చేశారని నారా భువనేశ్వరి అన్నారు. నందమూరి తారక రామ్ అతని ముత్తాత గారు నందమూరి తారక రామారావు గారిలాగా అతను కీర్తి ప్రతిష్ట అనేది అతనికి లబ్ధి పొందాలని నేను కోరుకుంటున్నాం. నేనే కాదు, మా కుటుంబ సభ్యులు ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అదే కోరుకుంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. దిస్ ఈస్ ద 4th జనరేషన్ ఇంటూ ద మూవీ ఇండస్ట్రీ. నాకు తెలుసు రామ్ కసితో అతని టాలెంట్ ఏంటి అనేది నిరూపించుకోవటానికి అతను చాలా కష్టం పడ్డాడు, ఎదుర్కొన్నాడు కూడా. ఆ కసి ఉండే ప్రతి వ్యక్తి తప్పకుండా పైకి ఎదిగి అతను ఏం కోరుకుంటాడో తప్పకుండా అతను అక్కడికి వెళ్ళగలడు. అట్లానే న్యూ టాలెంట్ రోర్ ప్రొడక్షన్ నంబర్ 1 గీత గారికి నా కృతజ్ఞతలు. అండ్ ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. నందమూరి మొదటి 3 తరాలను ఆదరించినట్లే తారక రామారావుని కూడా ఆదరించాలని దగ్గుబాటి పురంధేశ్వరి కోరారు. సినీ అభిమానులను అలరించడానికి నందమూరి ఫ్యామిలీ ఎప్పుడూ ముందుంటుందని అన్నారామె. అందరికీ నమస్కారం. ఈరోజు నందమూరి కుటుంబానికి చెందినటువంటి ఇంకొక తరం తెలుగు చలనచిత్ర రంగంలోకి కాలు పెట్టింది. సాధారణంగా కళాకారుడు అంటే తపస్వి కింద లెక్క. ఎంతో తపస్సు చేసి అంకిత భావంతో పనిచేసిన తర్వాత తెలుగు కళామ తల్లి ఆశీర్వాదం ఉంటే ఉన్నత శిఖరాల్ని అధిరోహించేటువంటి అవకాశం ఆ కళాకారుడికి ఉంటుంది. ఆ కళ ఏదైనా కావచ్చు, నటన కావచ్చు, సంగీతం కావచ్చు, నృత్యం కావచ్చు, శిల్పకళ కావచ్చు, చిత్రలేఖనం కావచ్చు, ఏదైనా సరే. మా తరానికి ముందు తరం నందమూరి తారక రామారావు గారు. నిజంగా ఆయన ఒక కళా తపస్వి. ఆయన క్రమశిక్షణతోటి, అంకిత భావంతో తన జీవితాన్ని చలనచిత్ర రంగానికి అంకితం చేసినటువంటి సందర్భంలోనే ఇవాళ చలనచిత్ర రంగంలో వారి పేరు స్వర్ణాక్షరాలతో లిఖించబడి ఉన్నది. తెలుగు చలనచిత్రం ఉన్నంత వరకు వారు చిరస్మరణీయులు అనేటువంటి విషయం మనం అందరం గుర్తించవలసినటువంటి అంశం. ఆ తర్వాతి తరానికి వచ్చేటప్పటికి నందమూరి బాలకృష్ణ, నందమూరి హరికృష్ణ గారు, వారిరువురు కూడా చలనచిత్ర రంగమే ఉచ్చ నిశ్వాసాలుగా తెలుగు కళామ తల్లికి సేవలు అందించినటువంటి నేపథ్యంలో వారు కూడా తెలుగు చలనచిత్ర రంగంపై చెరగని ముద్ర వేసినటువంటి విషయం. ఆ తరువాతి తరం నందమూరి కళ్యాణరామ్, నందమూరి తారక రామారావు వారు కూడా అంకిత భావంతో పనిచేసినటువంటి సందర్భంలో వారు కూడా చలనచిత్ర రంగంలో తమ ఉనికిని చాటుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అదే విధంగా ఇప్పుడు ఆ తర్వాతి తరం నందమూరి తారక రామారావు, అంటే మేము ముద్దుగా రామ్ అని పిలుచుకునేటువంటి నందమూరి తారక రామారావు ఇవాళ చలనచిత్ర రంగ అరంగేట్రం చేయటం జరిగింది. ఆ బిడ్డకి ఖచ్చితంగా తెలుగు కళామ తల్లి ఆశీర్వాదంతో, మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు, అదేవిధంగా మా అన్న నందమూరి హరికృష్ణ గారు తప్పకుండా వారు ఇందాక చెప్పినట్టుగా ఆయన ఆకాశం నుండి తన మనవణ్ణి చూసుకుని మురిసిపోతూ ఉండుంటారు. అదేవిధంగా జానకి రామ్ యొక్క ఆశీస్సులు కూడా ఖచ్చితంగా రామ్కి ఉంటాయి అని చెప్పి విశ్వసిస్తూ మా అందరి ఆశీస్సులు కూడా ఎప్పుడూ కూడా అతనికి ఉంటాయి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను.
ఎన్టీఆర్ ఫ్యామిలీలో 4వ తరం వారసుడిగా ఉన్న తారక రామ్ సినీ రంగం ఎంచుకోవటం చాలా సంతోషంగా ఉందని నందమూరి కుటుంబ సభ్యులు అన్నారు. ఈ సినిమా కోసం తారక రామ్ చాలా కష్టపడ్డాడని చెప్పారు. సినిమా చూసి ఆయన్ని ఆదరించాలని కోరారు. All the best for a bright future, Ram. నందమూరి తారక రామారావు మా మనోడు, ఎన్టీ రామారావు గారి ముని మనోడు, వారు అరంగేత్రం చేస్తున్నారు. ఇదంతా మా అందరికీ చాలా సంతోషదాయకం. చాలా కసితో పనిచేస్తున్నాడు ఆయన. దాని తగ్గట్టుగా వైవిఎస్ చౌదరి దర్శకులు, ఎల్లమంచిలి గీత గారి నిర్మాత, సబ్జెక్ట్ రెడీ, మంచి సబ్జెక్ట్ తయారు చేశారు. ఆ దేవుడు దయ వల్ల, మా తాతగారు నాయనమ్మ ఆశీస్సుల వల్ల మా రామ్కి ఇంకా ఎన్నో సినిమాలు రావాలని, ఆయన ఇంకా ముందుగా ఎన్నో సినిమాలు చేయాలని, సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాము. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. ఈ యొక్క సినిమా న్యూ టాలెంట్ రోజ్ నుంచి వచ్చే ఈ ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా మా రామ్ గారికి, అలాగే వీణారావు గారికి అండ్ ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ కూడా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే వైవిఎస్ చౌదరి గారికి అండ్ గీతా గారికి మా తరపున మా ధన్యవాదాలు. మమ్మల్ని అందరిని కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొనడం చాలా చాలా సంతోషంగా ఉంది. జై ఎన్టీఆర్, జోహార్.